హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బ్లౌజు బూట పట్టు బ్లౌజు కట్ చేయడం చూపిస్తాను. చూడండి, చేతులు పైన కుచ్చులు పెట్టి చాలా వరకు కుట్టుకుంటున్నారు కదా, అలాంటి బ్లౌజు మీకు కుచ్చులకి ఎంత తీసుకోవాలి, చేతికి ఎంత తీసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, లైక్ చేయండి, పక్కన బెల్ నొక్కండి. మీరు లైక్ చేయడం వలన మీలాంటి 10 మంది నేర్చుకుంటారు. ఇప్పుడు వచ్చేసి ఇది క్లాత్ వచ్చేసి 4 మడతల పెట్టుకోవాలి. చేతులు కట్ చేసుకోవాలి కదా. ఇక మొత్తం బూట్ వచ్చింది. పట్టు బ్లౌజు, పట్టు చీర మీని బ్లౌజు. చాలా వరకు బుగ్గలు పెట్టుకుంటున్నారు. బుగ్గలు అంటే చాలా కాదు, మరీ ఎక్కువ కాదు, తక్కువ కాదు, మీడియం ఇట్లా పైన బుగ్గలు పెట్టి కుట్టుకుంటున్నారు కదా. అలాంటి ఈ బుగ్గలకు అనేది ఎంత తీసుకోవాలి, కుచ్చులకు వెడల్పు ఎంత తీసుకోవాలి, పొడవు ఎంత తీసుకోవాలి, ఖర్చుకి ఎంత తీసుకోవాలి, ప్రతి ఒక్కటి చూపిస్తాను ఈ వీడియోలో. అయితే లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ఇలా 4 మడతలు పెడుతున్నాను. 4 మడతలు పెడితే వెడల్పు సరిపోతలేదు. ఇక్కడిది ఒక దగ్గరికి తెచ్చి ఇలా 4 మడతలు పెడుతున్నాను. ఎందుకంటే ఇది మీడియం కొలత వాళ్ళది, ఏమీ కాదు. కొంచెం లావుగా ఉంటే సరిపోతుంది కాబట్టి ఇలా మడత పెట్టాను నేను. లైక్ చేసి చూడండి, మీలాంటి 10 మంది నేర్చుకుంటారు. మీ ఒక్క లైక్ చేయడం వలన మీలాంటి ఇంకా కొంతమంది నేర్చుకుంటారు కదా. వెడల్పు వచ్చేసి 8 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచు ఖర్చు కోసం అని తీసుకుంటున్నాను. 1/2 ఇంచు. చూడండి, పర్ఫెక్ట్ కొలతలు చూపిస్తాను. ఈ ఇంచు ఎమ్మింగ్కు తీసుకుంటున్నాను. ఈ ఎమ్మింగ్కి ఏడికెళ్ళి అయితే తీసామో అక్కడ నుంచి పై వరకు 9 ఇంచులు తీసుకుంటున్నాను. మొత్తం కొలత అయితే 11 ఇంచులు తీసుకోవాలి. నేను మొత్తం కలిపితే 11 అవుతుంది. 10:30, 11 అవుతుంది. పైన కుచ్చుల కోసం 3 ఇంచులు తీసుకుంటున్నాను. 3 తీసుకోవచ్చు, 2:30 తీసుకోవచ్చు. కొంచెం ఎక్కువ లేవాలంటే ఎక్కువ తీసుకోవాలి. మామూలుగా ఉండాలంటే 3, 2:30 తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ కుచ్చుల కోసం అందించాం కదా మనము, అక్కడ నుంచి ఇలా రౌండ్ షేప్ చేసి ఈ విధంగా గుర్తు పెట్టుకోవాలి. మొత్తం గుర్తులు పెట్టినాక ఇలా రెడీ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 3, ఇక్కడ నుంచి ఇక్కడికి 9, కింద 1.5 ఇంచు అలా, ఇక్కడ నుంచి ఇక్కడ 8 సంఖ. ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, మీకు కుచ్చులకు ఎలా ఎక్కువ తీసుకోవాలనో చూపిస్తున్నాను కదా. సపరేట్ వీడియోలో చూపెట్టలేను, కొన్ని వీడియోలలో వేరేలాగా. ఇది సపరేట్గా మీకు కొలతలతో, పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తాను. బ్లౌజ్ మొత్తం కటింగ్ లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నొక్కండి, గంట సింబల్ నొక్కండి, ఆల్లో పెట్టుకోండి. ఇది కుట్ల కోసం అని కుట్లు వేస్తాం కదా, 3, 4 ఎక్కువ కట్ చేశాను. ఇప్పుడు 2 చేతులు రెడీ అయ్యాయి, పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు బ్లౌజు కట్ చేసుకోవాలి కదా. ఇలా మడత పెట్టుకోవాలి. నేను ఎలా పెడుతున్నానో చూడండి. నేను పెట్టే విధంగానే మీరు కూడా పెట్టండి. అక్కడ ఒక చేతు, ఇక్కడ ఒక చేతు అయితే తీశాను. మధ్యలో క్లాత్ మిగిలింది కదా, మధ్యలో క్లాత్తోని బ్లౌజు కట్ చేస్తున్నాను. ఈ విధంగా మనకు కొలత బ్లౌజుకు వెడల్పు ఎంత ఉందో ఒకసారి కొలత తీసుకోవాలి. ఈ సంఖ నుంచి ఇక్కడ గుంజి పట్టి తీసుకోవాలి. 10 ఇంచులు ఉంది. 10 ఇంచులు ఇక్కడ పెడుతున్నాను. 10 వెడల్పు, 10 పొడుగు. కొలత బ్లౌజు కూడా కొలుస్తున్నాను. చూడండి, ఇలా కొలత తీసుకోవాలి. ఇంకా టక్స్ షోల్డర్ ఉంటుంది కదా, ఇలా కొలత తీసుకోవాలి. 13 ఇంచులు వచ్చింది. ఖర్చుతో కలుపుకొని 14 ఇంచులు తీసుకోవాలి. ఖర్చుతో కలుపుకొని 14 ఇంచులు. ఇప్పుడు వచ్చేసి ఇలా గుర్తు పెట్టుకోవాలి. గల్ల వెడల్పు 2 ఇంచులు, ముందు గల్ల పొడవు 5 ఇంచులు. ఇక్కడ 5 ఇంచుల నుంచి ఇక్కడ రౌండ్ షేప్ చేసుకోవాలి నీట్గా. ఇప్పుడు వెనక గల్ల కూడా గుర్తు చూడండి, కొలుస్తున్నాను. ఇక్కడ ఉంటుంది కదా. ఇప్పుడు ఇది వచ్చేసి ఎంత ఉందో చూసుకోవాలి. గల్ల మనకి ఇంకా ఇలా ఎంత ఉందో చూసి 4 ఇంచులు ఉంది. ఇక్కడ కింద 1/2 ఇంచు ఎక్కువ ఖర్చుకు తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచులు కూడా గుర్తు పెట్టుకోవాలి మనం, కరెక్ట్ 4 ఇంచులు. ఇక్కడ నుంచి ఇక్కడికి రౌండ్ షేప్ చేసుకోవాలి. వెనక భాగం గల్లది. క్రాస్ కటింగ్ కట్ చేయడానికి ఇలా ఉంటే ఈజీగా ఉంటుందని నేను ఇలానే కట్ చేస్తాను. మీకు కూడా ఇలా చూపిస్తున్నాను. చూడండి, షోల్డర్ 3:30, ఇక్కడ వచ్చేసి 3:30, షోల్డర్ వచ్చేసి 6, రౌండ్ షేప్. ఎట్లా గుర్తులు పెట్టామో పర్ఫెక్ట్గా అలానే కట్ చేసుకోవాలి.
సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నొక్కండి. మీకు నేను పెట్టే వీడియో మీ దానికి రావాలంటే పక్కన బెల్ నొక్కండి. ఇప్పుడు ముందు భాగం గల్లా కట్ చేస్తున్నాను, వెనకది తర్వాత కట్ చేస్తాను. ఇలా రెడీ అయింది చేతులు వెనుక భాగం. చూశారు కదా ఎంత సింపుల్గా ఎంత తొందరగా అయిపోతుందో. ఇప్పుడు వచ్చేసి క్రాస్ కటింగ్, ముందు భాగం కట్ చేయాలి. 2 మడతల క్లాత్ ఉన్నది, ఇదే క్లాత్ తెచ్చి ఇక్కడ మూలు వచ్చేటట్టు ఎక్కడైతే మనకు మూలు వస్తుందో కరెక్ట్గా చూసి క్రాస్ కటింగ్ క్రాసు పెట్టుకోవాలి. కింద ఇంచు ఎక్కువ తీసుకొని చుట్టూ సేమ్ తీసుకొని ఇలా గుర్తు పెట్టుకోవాలి నీట్గా. ఇప్పుడు ఇక్కడ 4 ఇంచులు కింది నుంచి 4, ఇది 3, ఇలా క్రాస్ పట్టి ఇలా గుర్తు పెట్టుకోవాలి. ఇది రౌండ్. ఇప్పుడు మనం ఎట్లా గుర్తు పెట్టామో అదే ముందు భాగం ఇలా క్రాస్ కటింగ్ ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు ఎక్కడైతే గుర్తు పెట్టామో అక్కడ నీట్గా కట్ చేసుకోవాలి. కరెక్ట్గా నీట్గా కట్ చేయాలి. లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదన్నా తెలియని విషయం ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. మొత్తం కట్ అయినాక ఇలా రెడీ అవుతుంది. 2 పీసులు ఒకేసారి వస్తాయి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. క్రాస్ పట్టీలు కట్ చేసుకుందాం. ఈ క్రాస్ పట్టీలు వచ్చి వెనుక భాగం గల్లా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ముందు క్రాస్ కటింగ్ కట్ చేయాలి కాబట్టి కట్ చేయలేను. ఇప్పుడైతే ఇలా కట్ చేసుకోవచ్చు, సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు క్రాస్ పట్టీలు ఉంటాయి కదా, అవి 2 ఇక్కడనే 2 పీసులు పెట్టి 2 ఒకేసారి వచ్చేటట్టు చూసుకోవాలి. ఇక్కడ 4, ఇక్కడ 3, సింపుల్గా కట్ చేసుకోవచ్చు. నేను ఎలా కట్ చేస్తున్నానో మీకు అదే చూపిస్తున్నాను. చాలా వరకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు ఏమర్థమైందని కామెంట్ చేయండి. 2 పీసులు ఒకేసారి వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ రెడీ అయ్యావి కదా, మనకు ఉతికి ఆరబెట్టుకున్న లైనింగ్ తీసుకోవాలి. నీట్గా ఎంత బాగా రెడీ అయ్యాయో చూశారు కదా. ఇది పక్కన పెట్టుకొని ఈ ఉతికి ఆరబెట్టుకున్న లైనింగ్ ఏదైతే ఉందో అది మడత పెట్టి నీట్గా మడత పెట్టుకొని ఇప్పుడు వచ్చేసి 4 మడతలు పెట్టుకోవాలి. సేమ్ ఇప్పుతున్నాను చూడండి, ఉతికి ఆరబెట్టాను. ఇప్పుడు 4 మడతలు పెట్టుకోవాలి. కొంచెం సాపుగా అనాలి, ఉతికినాక వేరేలాగా అవుతుంది కదా క్లాత్. సాపుగా నీట్గా ఇలా గుంజితే నీట్గా ఉంటుంది. లైక్ చేసి చూడండి, ఎలాగో వీడియో చూస్తున్నారు, లైక్ చేసే మీలాంటి ఇంకా కొంతమంది నేర్చుకుంటారు కదా. ఇప్పుడు వచ్చేసి ఈ ఇంచు ఎక్కువ ఏదైతే ఉందో అది పైకి మడత పెట్టి సేమ్ కట్ చేసుకోవాలి. ఇవి ఉన్న చేతి కంటే ఇంచు తక్కువ, ఎందుకంటే ఎమ్మింగ్ మడత పెట్టాం కదా సరిపోతుంది, అందుకని. ఇవి చేతులు రెడీ అయినాయి 4, 2 లైనింగ్ 2 ఒరిజినల్. ఇప్పుడు ఇది ఎక్కడుందో అది స్ట్రేట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టినాక సాపుగా 1కి 2 సార్లు సాపుగా పెట్టి ఈ వెనుక భాగం ఏదైతే ఉందో అది తెచ్చి దీనిపైన పెట్టి లైనింగ్ పైన ఎంత ఉందో అంత నీట్గా ఇలా పైన నీట్గా సాపుగాని చేతి పెట్టి కట్ చేయాలి. క్లాత్ కదలకుండా ఉండాలి, జారకుండా ఉండాలంటే ఇలా చేతి పెట్టి కట్ చేయాలి. మొత్తం ఒక్క లెవెల్గా నీట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి నీట్గా కట్ చేసుకోవాలి. మనకి ఎంత రౌండ్ కావాలనుకుంటే ఇప్పుడు సరి చేసుకోవచ్చు. ఎక్కువ అవసరం ఉంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, మనకు తక్కువ కావాలనుకుంటే సేమ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలా రెడీ అయింది. వెనుక భాగం కూడా ఇలా రెడీ అయింది. సింపుల్గా రెడీ అవుతుంది, మీకైతే అర్థమవుతుంది. మొత్తం ఇట్లా రెడీ అయింది. ఇక చూడండి, గల్లు ఇదిగో ఇట్లా వచ్చింది. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నొక్కండి. మీకు నేను వీడియో పెట్టంగానే మీ దగ్గరికి అందుతుంది. ఇప్పుడు వచ్చేసి ఇది ఇవి ముందు భాగం క్రాస్గా మడత పెట్టాను. అటు మూల నుంచి నా వైపు నుంచి నీ వైపు మడత పెట్టాను మూలకు. ఇప్పుడు ఇలా క్లాత్ ఏదైతే ఉందో ముందు భాగం అది పెట్టాను. సేమ్ ఎట్లుందో అట్లా కట్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్ ఇలా కట్ చేస్తేనే బాగుంటుంది. నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి 2 ఒరిజినల్ 2 లైనింగ్ సేమ్ రెడీ అయ్యాయి కదా. ఇప్పుడు ఇది ఏంది షేప్ బెల్ట్, ఈ బెల్ట్, ఉక్సుల పట్టి, కాజల పట్టి, ఈ 3 కావాలి కదా. ఇప్పుడు వచ్చేసి నేను ఈ బెల్ట్ కట్ చేశాను.
ఇప్పుడు సేఫ్ బెల్ట్ ఇలా రెడీ. ఇలా ఎక్కడైతే మనకు వెళ్తుందో చూసుకొని 1-2 సార్లు ఆలోచించి ఇవి 2 ఒకేసారి వచ్చేటట్టు చూసి ఇలా కట్ చేసుకోవాలి. ఇవి కూడా 4 రెడీ అయినాయి. మొత్తం బ్లౌజ్ కట్ చేసినాక ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు ఉక్సుల పట్టి కాజల పట్టి కట్ చేయాలి. ఉక్సుల పట్టి కాజల పట్టి గల్ల పీసులు కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు గల్ల పీసులు కట్ చేయకుండా చీర క్లాత్తోని పైపింగ్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే చూస్తాను, కట్ చేసి అయితే పెడతాము. ఇప్పుడు ఇది వచ్చేసి ఉక్సుల పట్టి కాజల పట్టి. కాజల పట్టి ఎడల్పు ఉండాలి, ఉక్సుల పట్టి కొంచెం తక్కువ ఉండాలి. ఇది వచ్చేసి గల్ల పీసులు ఎక్కడ క్రాస్ వస్తుందో క్రాస్ వచ్చేది చూసుకొని నీట్గా క్రాస్ ఇట్లా రౌండ్గా తిరగడానికి క్రాస్ ఉండాలి. కాబట్టి 1.5 ఇంచ్ వెడల్పు మనకి ఎన్ని ముక్కలు పడితే అన్ని ముక్కలు కట్ చేసుకోవాలి. గల్ల పీసులు మొత్తం ఇలానే కట్ చేయాలి నీట్గా. మిషన్ ఉన్న వాళ్ళు అందరూ ఎవరి బ్లౌజ్ వాళ్ళు కుట్టుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేయడం వలన మీలాంటి ఇంకా 10 మంది నేర్చుకుంటారు. ఇప్పుడు వచ్చేసి అన్ని ముక్కలు ఇలా రెడీ అయ్యావి. ఇలా కట్టి పక్కన పెట్టుకుంటున్నాను. నేనైతే చూడండి అన్నీ ఒక దగ్గర పెట్టి ఇలా కడితే మనకు ఎన్ని రోజులు బ్లౌజ్ కుట్టకపోవచ్చు, కొంచెం లేట్ కుట్టవచ్చు, మనకి ఎక్కడ పోకుండా ఉంటుంది. మొత్తం ఇలా రెడీ అయింది. చూడండి ఉక్సుల పట్టి కాజల పట్టి ఈ బెల్ట్ సేఫ్ బెల్ట్ చేతులు ఎట్లా కొలత తీసుకోవాలి,